హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా నా స్టైల్లో మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఒక ఉల్లిపాయని, పచ్చిమిర్చి, టమాటోని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్ పెరుగు తీసుకొని అందులో గడ్డలు లేకుండా గరిటెతో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఒక చెంబు వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే దీంట్లో తాలింపు వేయడానికి ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి కొంచెం మగ్గిపోయాక ఇందులో కొంచెం పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా లేదా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. అలాగే కారం, మసాలా వేసుకోకపోయినా పర్వాలేదండి, వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. కుదిరితే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఉట్టిగా అయినా తినేయొచ్చండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.